ఫీడ్బ్యాక్ అంటే సినిమాకి సంబంధించి క్రూ అంతా ఇక్కడే ఉండి డైరెక్టర్ ఇక్కడే ఉండి ఒక ఫంక్షన్ చేయాలంటే చాలా ప్లానింగు, చాలా ఇన్ఫ్లుయెన్సు, డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. తను ఎక్కడో అమెరికాలో ఉండి తన ఫ్రెండ్స్ ద్వారా తన ఆప్తుల ద్వారా ఈ ఫంక్షన్ ఇంత డీసెంట్గా చేయటం అనేది డెఫినెట్గా అభినందించాల్సిన విషయం. అంతేకాకుండా వీణా వేదిక అనే ఈ వేదిక పైన చౌదరి గారు కానీ, ఆనంద్ గారు కానీ, విజయబాబు గారు కానీ తెలుగు భాషకి ఎంత స్వచ్ఛంగా మాట్లాడారంటే చాలా బాగా ఫీల్ అయ్యాను నేను. అమెరికా నుంచి వచ్చి తెలుగు భాషకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక ఇంగ్లీష్ ముక్క కూడా లేకుండా చాలా బాగా మాట్లాడారు. ఈ వీణా వేదిక ఓ సాంప్రదాయానికి, సంస్కారానికి, ఒక తెలుగు భాషకి వేదికలా ఫీల్ అవుతున్నాను. ఫిలిం చూసి నన్ను ఫోన్ చేసి అడిగారండి త్రివి గారు, ఏమండి ఇలా ఒక సినిమా అనుకుంటున్నాను కారం దోశ అని, మీరు చేసి పెట్టాలి. సార్ చేస్తాను సార్, అదేం లేదు. ఆయన స్క్రిప్ట్ చెప్పినప్పుడు చాలా మంచి కదండి, చాలా బాగుంది, నాకు నిజంగా లిటరల్ నచ్చి చేశాను. అండ్ ఇంకొకటి ఆయన సరే ఇలా సినిమా అనుకుంటున్నాను మీరు ఎంత తీసుకుంటారని అడిగారండి. నాకు చాలా అలా ఏం అర్థం కాలేదు. అంటే సార్ నాకు అంటే చాలా బాగా చూసుకున్నానండి కడపలో కూడా, ఏ లోటు రానివ్వకుండా. అండ్ షూటింగ్ అది కూడా చాలా చాలా బాగా షూట్ చేశారు మా రాజా గారు కానీ. అసలు మాకు ఎటువంటి లోటు రాకుండా మమ్మల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకున్నారండి. అంటే అందరూ 100% హార్డ్ వర్క్ చేశారండి ఇందులో. అండ్ ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడండి. అసలు ఆయన రాసిన డైలాగులు కూడా చెప్పలేకపోయామండి, అంత అసలు చాలా బాగా రాశారండి డైలాగులు. అంటే లిటరలీ సంస్కృతం అని అనొచ్చు. అంటే ప్రస్తుతం ఇప్పుడున్న జనరేషన్కి పలకటం చాలా కష్టం అండి ఆయన పదాలు అయ్యి అని అసలు చాలా బాగా రాశాడు. అంటే చాలా ఆనందంగా ఉంది ఈ ప్రాజెక్ట్లో పనిచేసినందుకు. ఈ అవకాశం వచ్చిన త్రివి గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ వీణా వేదిక్కి, మమ్మల్ని ఆర్గనైజ్ చేసిన ఆనంద్ గారికి, భాస్కర్ గారికి, ఫనీ గారికి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎటువంటి లోటు రాకుండా చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని కడపలో కానీ, తర్వాత డబ్బింగ్కి వెళ్ళినప్పుడు, చెన్నై డబ్బింగ్కి వెళ్ళినప్పుడు కానీ అసలు చాలా బాగా చూసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కడం, సో ఐఎమ్ గెటింగ్ నర్వస్. సారీ, ఇంగ్లీష్ వాడని భయం వేస్తుంది, ప్రతిదీ తెలుగు పదమే సినిమా మొత్తం. నిజంగా తెలుగుని వీళ్ళంతా కాపాడుతున్నారండి, మనకన్నా ఎక్కువ కాపాడుతున్నారు. ఇందులో రవి అని ఒక క్యారెక్టర్ చేశాను. త్రివి గారి గురించి చెప్పాలంటే తెలుగు అండి, త్రివి గారు అంటే తెలుగు. అండ్ సిద్ధార్థ గారు హ్యావ్ డన్ గ్రేట్ మ్యూజిక్. సిద్ధార్థ్ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే క్విక్ అండ్ యాక్యురేట్ అండి, ట్రెండీ మ్యూజిక్ డైరెక్టర్. శ్రీరామ్ గారు లిరిక్స్ మాకు కూడా అర్థమయ్యేటట్టు చాలా తెలుగులో రాశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రాజా గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ విజువల్స్. From my director, he's a very talented director, and I think very young and talented director. Yeah, and I was very lucky that I got a very cooperative star with me. Yeah, I'll call him Star. And thank you, Ashok sir. It was a lovely song. And